ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఇప్పటివరకు ప్రాధాన్యత కొనసాగుతోంది. అటు తెలంగాణ, కర్ణాటక, తాజాగా తమిళనాడులో డిప్యూటీ సీఎంలకు తగిన గుర్తింపు ఉంది. ప్రతి నిర్ణయంలోనూ వారు కీలకంగా ఉంటున్నారు. పవన్ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తన శాఖలకే పరిమితమవుతున్నారు. చంద్రబాబు మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలో పవన్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కు కేటాయించిన డిప్యూటీ సీఎం హోదా మరెవరికీ ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కు అటు ఇటు పవన్, లోకేష్ ఆసీనులవుతున్నారు. దీని ద్వారా పదవి లేకపోయినా పవన్, లోకేష్ ఇద్దరు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు నందమూరి, నారా కుటుంబంతో పాటుగా చంద్రబాబు సన్నిహిత నేతల నుంచి ఒక కొత్త డిమాండ్ తెర మీదకొచ్చింది. తమిళనాడు స్టాలిన్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తు నేతగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధంగా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ప్రభుత్వం, టీడీపీలో లోకేష్ నిర్ణయాలే దాదాపుగా అమలవుతున్నాయని ప్రచారం ఉంది. చంద్రబాబు సైతం లోకేష్ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పవన్ అంతా పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదనే చర్చ ఉంది. ఈ సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. మిత్రపక్షాలుగా బీజేపీ, జనసేన ఉన్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా మెజారిటీ పరంగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో తన వారసుడిగా లోకేష్ కు పార్టీ, ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం ఉంది. దీంతో కొంతకాలం తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ కు ప్రమోషన్ ఇచ్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ లోకేష్ కు ప్రాధాన్యత తగ్గకుండా ఆయనతో సమానంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడం ఖాయమని ప్రచారం సాగుతోంది.